శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు స్వామివారికి ప్రత్యేక అలంకరణలు, వాహన సేవలు నిర్వహించారు. 15 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో ఏపీ నుంచే కాక కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. తమిళనాడులోని ఆంధ్రాల అమ్మవారి శ్రీవల్లి పుత్తూరు రథోత్సవం, తంజావూరు జిల్లాలోని తిరువార్ రథోత్సవం తర్వాత మూడో అతిపెద్ద బ్రహ్మ రథోత్సవం కదిరిలోనే జరుగుతుంది. ఈ నెల 30న జరిగే రథోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాము అంటున్న ఆలయ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డితో మా కరెస్పాండెంట్ సాయి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం పుణ్యక్షేత్రం శ్రీమద్ కాదిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. అయితే ఈ బ్రహ్మోత్సవాలకు ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు అని మనతో మాట్లాడడానికి ఆలయ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఇప్పుడు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కదా, ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? గత 2 రోజులుగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతూ ఉన్నాయి. నిన్న శ్రీవారి కళ్యాణం జరిగింది. దాదాపు ఒక 10,000 మంది స్వామివారిని దర్శనం చేసుకుని స్వామివారి యొక్క కళ్యాణాన్ని తిలకించారు. సామాన్య భక్తుడికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా క్యూ లైన్స్ ఏర్పాటు చేశాము. ముఖ్యంగా ఎండాకాలం కాబట్టి వాటి చలువ పందిళ్ళు, అలాగే మంచినీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా టాయిలెట్స్ను 2-3 చోట్ల ఏర్పాటు చేశాము. అలాగే భోజనానికి కానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉచిత అన్నప్రసాదం కూడా 2 పూటలు ఏర్పాటు చేశాము. భక్తులంతా కూడా ఎటువంటి అసౌకర్యానికి గురికాకుండా త్వరగా దర్శనం అయ్యేలా క్యూ లైన్స్ ఈసారి ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా 30వ తారీఖు జరిగేటువంటి రథోత్సవానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశాము. దాదాపు 4 నుంచి 5 లక్షల మంది వచ్చేటువంటి అవకాశం ఉన్నందున, పెద్ద ఎత్తున ప్రజలు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉన్నందున ఎటువంటి అసౌకర్యం జరగకుండా ముఖ్యంగా ఈ టాయిలెట్స్ అయితేనేమి, వాళ్ళకు ఉచిత ప్రసాదాలు, అలాగే భోజన వసతి అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా రెవెన్యూ వారు మరియు అలాగే పోలీస్ వారి సహాయంతో ఈ యొక్క రథోత్సవం కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని చెప్పి సంకల్పించాము. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేపడుతున్నాము. కావున భక్తులంతా కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో శ్రీ స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. సాధారణంగా మామూలు ఈ కదిరి స్వామిని దర్శించుకునేందుకు వివిధ కర్ణాటక ప్రాంత భక్తులు ఎక్కువ మంది వస్తూ ఉంటుంటారు. ఈసారి ఈ బ్రహ్మోత్సవాల్లో ఎన్ని లక్షల మంది భక్తులు రావచ్చని మీరు అంచనా? ముఖ్యంగా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు 15 రోజులు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఏ స్వామి ఉత్సవం కూడా ఇన్ని రోజులు జరిగేటువంటి అవకాశం లేదు. కేవలం ఈ కదిరిలోనే ప్రత్యేకంగా 15 రోజుల పాటు స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఎక్కువగా క్రౌడ్ వచ్చేది మెయిన్ 30వ తారీఖు జరిగే బ్రహ్మ రథోత్సవానికి. ఆ రథోత్సవానికి దాదాపు 5 నుంచి 7 లక్షల మంది వచ్చే అవకాశం ఉన్నందున ఎటువంటి అసౌకర్యం జరగకుండా భక్తులకు అన్ని ఏర్పాట్లు దాదాపు కంప్లీట్గా వచ్చాయి. అలాగే సెక్యూరిటీ ప్రాబ్లం మెయిన్ ఉన్నందువలన పోలీస్ వారు ఎటువంటి ఆటంకం కలగకుండా నిర్విఘ్నంగా ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేయాలని చెప్పేసి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. రథోత్సవంలో అంటే చాలా మంది అశేషమైన జనవాహిని వస్తుంది. కొంచెం ఇరుకు స్ట్రీట్లో జరుపుతారు కాబట్టి ఈ తొక్కిసలాట జరగకుండా ఏమైనా ప్రత్యేకమైన ఏర్పాటు చేయాలి? ముఖ్యంగా తొక్కిసలాట జరగకుండా ఈ యొక్క రోడ్ ఎంక్రోచ్మెంట్స్ అన్ని దాదాపు షాప్స్ వాళ్ళంతా ముందుకు రావడం జరిగింది. అవన్నీ కూడా ఒకసారి 2 సార్లు ప్రిలిమినరీగా చూసేసి వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. సో ఈ ఎంక్రోచ్మెంట్స్ లేకపోతే చాలా ఫ్రీగా భక్తులంతా కూడా స్వామివారిని రథోత్సవం కార్యక్రమంలో దర్శనం చేసుకునే అవకాశం ఉన్నందున అవన్నీ కూడా దాదాపు 80% తొలగించాము. అలాగే రోడ్లు కూడా చిన్న ప్యాచ్ వర్క్ ఉంటే అవన్నీ కూడా చేయడం జరిగింది. రోడ్ కార్నర్స్, అలాగే అన్ని విధాలుగా ఎటువంటి అసౌకర్యం జరగకుండా అన్ని ఏర్పాట్లు మున్సిపల్ వారు చేయడం జరిగింది. ఖచ్చితంగా ఇవన్నీ కార్యక్రమాలు ఏదైతే ప్రికాషన్స్ తీసుకున్నామో వాటి అన్నింటి వల్ల దిగ్విజయంగా ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని తెలియజేస్తా ఉన్నాను. దేశంలో ఎక్కడ జరిగినటువంటి విధంగా ఇప్పుడు శ్రీమద్ కాదిరి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో ఈ కదిరిలో 15 రోజుల పాటు అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానివ్వండి, లేకపోతే రథోత్సవం రోజున కూడా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలపకుండా రథోత్సవం సజావుగా జరిగేలాగా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసినట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి అంటున్నారు. కెమెరామెన్ నాగరాజ్తో సాయి ప్రసాద్, రాజ్ న్యూస్, అనంతపురం.